కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ఎవరి దగ్గరైనా కానీ ఒక 10 లక్షలు ఉన్నాయంటే ఏం చేయాలనిపిస్తుంటుంది? ఒక కారు కొనుక్కోవాలనో, లేకపోతే ఏదైనా కానీ ఒక ప్లాట్ తీసుకుందామా, ఇలాంటివన్నీ ఐడియాస్ వస్తుంటుంది. కాకపోతే ఇంకా బెటర్ ఐడియాస్ అనేది కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్ సాయిరామ్ గారు రెడీగా ఉన్నారు. అసలు మన 10 లక్షలతో ఏం చేస్తే బెటర్, దీని గురించి సలహాలు అనేది కూడా ఇవ్వడానికి వచ్చేసారు. మరి సాయిరామ్ గారినే అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారు, దాని బెటర్ ప్లానింగ్ ఎలా చేయాలని. హాయ్ సాయిరామ్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను చాణక్య గారు. అండ్ మనం ప్రీవియస్గా చేసిన వీడియోస్ అనేది కూడా సో గాట్ అన్ ఏ గుడ్ రెస్పాన్స్. అండ్ మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసేటట్టు కూడా మనం కూడా వెళ్తున్నాం కాబట్టి, అలాగే ఎవరి దగ్గరైనా కానీ ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, సో దాంతో ఏం చేస్తే బెటర్ అంటారు? యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరేం సజెషన్స్ ఇస్తారు? ఓకే, సో ముందు ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు మనం ప్రొటెక్షన్ గురించి ఆలోచించాలి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక నో ప్రాబ్లం, దెన్ వీ డైరెక్ట్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవచ్చు. లేకపోతే అది ఎంత ఉండదు, 30,000 40,000 ఉంటుంది ఫ్యామిలీ మొత్తానికి. సో ఈ రోజుల్లో మంచి పాలసీస్ అన్ని 30,000-40,000 రేంజ్లో వస్తున్నాయి కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్, సో ఈ 10 లక్షలు ఎప్పుడు కావాలి? సో నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పమని చాలామంది అడుగుతారు. బట్ అది దేనికి? సో నాకు ఈ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నాకు నెక్స్ట్ మంత్ స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే సీట్ కొనడానికి స్కూల్లో కాలేజ్లో మనం పే చేయాలి. సో దానికి ఒకలాగా ఉంటుంది. నేను ఒక 3-4 ఇయర్స్ ఉండగలను, దానికి ఒకలాగా ఉంటుంది. నాకు అసలు అవసరం లేదు, ఒక 7+ ఇయర్స్ కావాలి, దానికి ఒకలాగా ఉంటుంది. లేదు, నాకు ఈ 10 lakhstోనే నాకు లైవ్లీహుడ్ కావాలంటే ఒకలాగా వస్తుంది. సో ఫస్ట్ కేసు ఏంటంటే మనకి ఇది లెస్ దెన్ 2-3 ఇయర్స్ లోపల అవసరం అవుతుంది అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే విల్ నెవర్ గో ఇన్ టు ఈక్విటీస్. సో మనం చాలా సేఫ్ వాటిలోనే పెట్టాలి. సో దానికి మనం ఫిక్స్డ్ డిపాజిట్స్, లేకపోతే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్ కానీ, అల్ట్రా షార్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం కన్సిడర్ చేయొచ్చు. సార్ యూజువల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్లో కంటే అది ఇట్స్ అనే ట్రెడిషనల్ వే. అంటే దానిలోంచి వచ్చే రిటర్న్స్ అనేది కూడా మెయిన్గా 6-7% కానీ అలా అంతవరకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అంత పర్సంటేజ్ అనేది కూడా కరెక్ట్ అంటారా? సో 6-7 ఏంటంటే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 9% వరకు ఇస్తాయి. ఓకే, సో 6-7 అది కాదు ఇక్కడ మెయిన్. ఇక్కడ మెయిన్ ఏంటంటే నా అమౌంట్ సేఫ్గా ఉందా లేదా. ఓకే, సో ఇప్పుడు మీకు నెక్స్ట్ మంత్ ఫీజు కట్టాలి. సో ఇప్పుడు 10 లక్షలు నేను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాను, నాకు మనీ రిటర్న్ రాకపోతే, లాక్ అయి ఉంటే, యా సేఫ్టీ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకు షార్ట్ టర్మ్లో ఉన్నప్పుడు సేఫ్టీకి చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, ఇది ఎలా అంటే వికెట్లు పడుతున్నప్పుడు బ్యాట్స్మెన్ వోంట్ గో ఫర్ బిగ్ హిట్స్, రైట్. సో ఫస్ట్ వికెట్ కాపాడుకోవడానికి చేస్తారు. సో ఇక్కడ కూడా అంతే. సో మనకి టైం తక్కువ ఉన్నప్పుడు మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. సో మనకి లెస్ దెన్ 2 ఇయర్స్ ఉంటే కనుక, సో ఈవెన్ ఎఫ్టీస్ అయినా కానీ మనకి ఇక్కడ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, సో కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అవి 9% వరకు ఇస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే నాకు నెక్స్ట్ ఇయర్ నాకు మనీ కావాలి. సో అప్పుడు నేను దీన్ని కనుక రిస్కీలో పెట్టానుకో, ప్రిన్సిపల్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో నీ కోసం నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉందని చెప్పి అవసరం అయితే ఆగదు. ఓకే, సో దానికోసం అని చెప్పి మనం నీడ్ని రెస్పెక్ట్ చేసి మనం రిస్క్ తీసుకోకూడదు. సో నువ్వు ఎంత అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయినా కానీ, సో నీ గోల్ కనుక షార్ట్ టర్మ్ 1 ఇయర్ లేదా 1 డే లేదా 1 మంత్ అయినా కానీ, సో యూ ఆల్వేస్ గో టు ఫిక్స్డ్ ఇన్కమ్ థింగ్. ఓకే, సో ఫిక్స్డ్ ఇన్కమ్ కదా అని చెప్పి నేను వేరే వాళ్ళకి వడ్డీకి ఇస్తానంటే కుదరదు. వడ్డీ అంటే బయట థర్డ్ పర్సన్కి వడ్డీ ఇచ్చామంటే అది వస్తుందో రాదో అనేది కూడా గాల్లో దీపంలా ఉంటుంది. ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా బాగా ఉంటుంది. యా, సో అసలు లైక్ చాణక్య గారు అసలు మీ అంత గొప్ప ఎవరు లేరంటారు. బట్ వన్స్ ఇచ్చేసామా ఇక మనం తిరగాలి. మన ఫోన్ చేసినా కానీ ఎత్తొచ్చు ఎత్తకపోవచ్చు, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ట్రెడిషనల్ ఫిక్స్డ్ ఇన్కమ్ వాటి మీదే మనం ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకు 3 to 5 ఇయర్స్ ఉంది. సో ఒక మ్యారేజ్ ఒక 3 ఇయర్స్లో ఉంటుంది, లేదా 4 ఇయర్స్ 5 ఇయర్స్ అనుకుందాం, మాస్టర్స్కి పంపించాలి. సో ఇలాంటి సినారియోస్లో మనం కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, సో మేబీ ఒక 70 లేదా 80% ఏమో డెట్లో పెట్టి, ఒక 20-30% మనం ఈక్విటీస్లో పెట్టచ్చు. ఓకే, ఇక్కడ ఇన్ ద వరస్ట్ కేస్ మన ఈక్విటీ 0 అయినా కానీ ఈ 70 or 80 డెట్ ఉంటుంది కాబట్టి అది ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ తిరిగి మన ప్రిన్సిపల్ అన్న మనకు వస్తుంది. ఓకే, ఇదేంటంటే కొంచెం ఈక్విటీలో పెడతాం కాబట్టి వాలటాలిటీ ఉంటుంది. సో మనకి ఒక మార్కెట్ కనుక ఒక హెవీగా పడితే ఇది అంత హెవీగా పడదు, కానీ జస్ట్ ఒక 0.2% or 0.3% అనేది పడుతూ ఉంటుంది. ఓకే, మార్కెట్ 1% పడితే ఇది ఒక 0.3% అలా పడుతుంది. సో సేఫ్ ఇన్వెస్టర్స్కి అయితే కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అని ఉంటాయి. ఈక్విటీ సేవింగ్ ఫండ్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే 75% డెట్లో పెట్టేస్తారు.
ఒక 20-25% ఈక్విటీస్లో పెడతారు. అవి కూడా లార్జ్ క్యాప్ మెయిన్గా పెడతారు. సో ఈ లార్జ్ క్యాప్స్ ఏం చేస్తాయంటే అంత ఎక్కువగా పడవు. ఇట్ ఈస్ కంపారిజన్ విత్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. ఓకే, దాంతో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ అనే సేఫర్ థింగ్ అనుకోవచ్చు. పడవు అంత ఎక్కువగా పడవు అంటే కనుక అసలు పడవు అని కాదు. ఓకే, బట్ మనకేంటంటే 3 years టైంలో రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. సో ఈవెన్ ఇన్ ద కేస్ మనం పెట్టిన వెంటనే పడినా కానీ మనకు టైం ఉంటుంది, ఎందుకంటే మనకి వెంటనే అవసరం ఉండదు కాబట్టి ఒక 3-4 years టైం ఉంటే కనుక మనం అట్లా వెళ్ళొచ్చు. లేదు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాదని నేను కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్ అనుకోండి, ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అను లేకపోతే మల్టీ అసెట్ కేటగిరీకి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మల్టీ అసెట్లోకి వచ్చేసరికి మనకి స్టాక్స్తో పాటు గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ అండ్ డెట్, ఫారెన్ స్టాక్స్ లైక్ నాస్డాక్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే. సో అన్నీ ఒకేసారి పడవు కాబట్టి మనకి కొంచెం సేఫ్టీ ఉంటుంది. బట్ ఇది కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి. బట్ నాకు 7+ years టైం ఉందనుకోండి, నాకు ఇప్పుడు ఈ మనీ అక్కర్లేదు. సో మై కిడ్ ఈస్ స్టడీయింగ్ సమ్ 10th class, ఐ నీడ్ దిస్ ఫర్ హిజ్ మాస్టర్స్. సో అక్కడ నాకు టైం ఉంటుంది. సో అప్పుడు నేను ఎఫ్డీలో పెట్టడం తప్పు. ఓకే. ఎందుకంటే అప్పుడు ఎఫ్డీలో పెట్టే నీకు 9% వస్తుంది, అందులో మళ్ళీ ట్యాక్స్లు ఇవన్నీ డిఫరెంట్ స్టోరీ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్ ఈక్విటీస్. ఇక నీకు అక్కడ ఆప్షన్ లేదు, లేదా రియల్ ఎస్టేట్కి వెళ్ళొచ్చు. సో నీ రియల్ ఎస్టేట్లో ఏదైనా చిన్న ప్లాట్ కానీ ల్యాండ్ కానీ ఏమైనా ఉంటే కొనేయచ్చు. సార్, రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఈ అప్రిసియేషన్ అనేది కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉండొచ్చా, లేకపోతే అది కొంచెం అగ్రెసివ్గా ఉంటుందంటారా? సో ఇది కంటిన్యూస్గా డిమాండ్ అండ్ సప్లై. ఓకే. సో మనకి నెక్స్ట్ 5 yearsలో మనకి బెటర్ డిమాండ్ వస్తుంది అని మనం రీసెర్చ్ తెలిస్తే కనుక రీసెర్చ్ చేసినప్పుడు నేను అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ దేర్ ఆర్ సినారియోస్ వేర్ రియల్ ఎస్టేట్ గేవ్ నెగిటివ్ రిటర్న్స్. క్లాసిక్ మన అమరావతి 2014లో ఇన్వెస్ట్ చేసిన వాడికి 2024లో హీ గాట్ నెగిటివ్ రిటర్న్స్. డిఫరెన్స్ అనేది పక్కా ఉంటుంది డ్యూ టు ద సిచ్యువేషన్స్, మన జియో పొలిటికల్ ఉండొచ్చు, లోకల్ చేంజెస్ ఉండొచ్చు. సో మనం అక్కడ మన రీసెర్చ్ చేసి ఎక్కడ పెరుగుతుందో అనేది అనిపించిన దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలి. రైట్. సో బట్ రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్సో హ్యావ్ సమ్ డేంజర్, బట్ అట్లీస్ట్ పీపుల్ హూ డోంట్ నో ఈక్విటీస్ లాంటి వాటి తెలియని వాళ్ళకి కొంచెం సేఫ్టీ ఉంటుంది. అదే ప్యూర్ ఈక్విటీకి వెళ్ళామనుకోండి, మంచి స్టాక్స్ ఫండ్ మనమన్నా పిక్ చేయాలి, లేదా ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తే వాళ్ళన్నా పిక్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈక్విటీస్కి వెళ్ళినప్పుడు మీరు పెట్టిన తర్వాత మార్కెట్ ఒక 2 years పడవచ్చు. లైక్ రీసెంట్ వాళ్ళలాగా ఒక 20% అలా పడవచ్చు. ఒక 2-3 years బాగా పెరగచ్చు. ఒక 1 year or 2 years అసలు ఏమీ పెరగకుండా ఉండొచ్చు. అంటే మీరు ఎంత పెట్టారో ఇయర్ ఎండ్లో కూడా అంతే ఉంటుంది. బట్ ఓవరాల్ ఈ 6 years or 7 years యావరేజ్ తీసుకుంటే కనుక మన మనీ దాదాపు రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే. బట్ మనం పెట్టింది అయితే లాస్ అవ్వం. ఈ ఈక్విటీస్కి వచ్చేసరికి ఏంటంటే మనీ పడుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాతే పడిద్దన్న ఫీలింగ్తోనే రండి. ఓకే. అలా కాదు నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెరుగుతుందన్న ఫీలింగ్ వస్తే మార్కెట్ ఏదో రోజు ఆ 7 yearsలో పడుతుంది, అప్పుడు మీరు ఫీల్ అవుతారు. సార్, ఇదే సందర్భంలో ఒకటి అడగచ్చా సార్? ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ ప్రైజెస్ అనేది కూడా హెవీగా వెళ్తున్నాయి, అంటే బాగా పైకి వెళ్తున్నాయి. ఇలాంటి టైంలో ఆ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టే అంటారా? సో మనకి మార్కెట్లో ఒక రూల్ ఉంటుంది. ఓకే. మనకి మార్కెట్లో ఒక సేయింగ్ ఉంటుంది, అందరూ కనుక ఆశపడుతుంటే మీరు మాత్రం భయపడండి. సో గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతూ ఉంటే అది కొన్నాళ్ళకి స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ పడతాయి. అవును. సో ఇప్పుడు కూడా అదే సినారియో వస్తుంది. కాబట్టి ఎప్పుడు పెరిగే మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు, పడిపోయి తక్కువలో ఉన్న వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సింపుల్ థింగ్, మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు. సో ఆ ఏరియాలో దాని వాల్యూ ఒక 50 lakhs, బట్ అప్పుడు అది డిమాండ్ వల్ల ఎక్కువ 60 lakhs చెప్పారు. ఓకే. సో మీరు కొంటారా? కొనంగా. సో ఇప్పుడు అంతే. సో ఒకవేళ అదే 50 lakhs ప్రాపర్టీ ఎవరైనా 45 lakhs అలా అమ్మితే తీసుకుంటాం ఖచ్చితంగా. సో అదే ఎప్పుడు మనం ఓవర్ వాల్యుయేషన్ కానీ ఎక్కువ మంది కొంటుంటే మాత్రం మీరు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అవే కేటగిరీకి వస్తాయి. బట్ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో భాగంగా మనం ఒక రేషియోతో కొంటున్నా అంటే దట్స్ ఓకే. బట్ మొత్తం మన అమౌంట్ తీసుకొచ్చి అక్కడే పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ లెక్కన అయితే ఈ 10 lakhs అనేది కూడా మనం ఈక్విటీ ఫండ్స్ మీద పెట్టేస్తే కొంచెం సేఫర్ గేమ్లో వెళ్ళిపోవచ్చు. సేఫర్ గేమ్ ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్లో సేఫర్ గేమ్. ఇదేంటి నాకు 7 years తర్వాత నాకు ఆ మనీ కావాలంటే, ఇప్పుడు నాకు ఇంకో సినారియో, నాకు అసలు ఏమీ లేదు, నేను ఒక లైవ్లీహుడ్ కూడా దీని నుంచే తీసుకోవాలి. దెన్ యూ కెనాట్ గో ఫర్ ఈక్విటీ, యూ కెనాట్ గో ఫర్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఇక వచ్చినట్టు ఏదో ఫ్రాంచైజ్ బేస్డ్ బిజినెస్ మోడల్, లేకపోతే నీకు ఏమైనా నచ్చితే నువ్వే తీసుకోవటము. సో లైక్ గోయింగ్ ఫర్ ఏ పెట్రోల్ బంక్, లేకపోతే ఒక ఫార్మా షాప్, లేకపోతే టీ ఫ్రాంచైజ్ అట్లీస్ట్. సో వీటిలో ఏదో ఒక చిన్న బిజినెస్ మోడల్లో మీరు తీసుకోవటమే ఫ్రాంచైజ్షిప్లో. లేకపోతే మీకే ఒక బిజినెస్ చేసే స్కిల్ ఉంటే దెన్ డూ ఇట్ విత్ దట్. ఓకే.
సో అక్కడ ఏంటంటే మనకి కనీసం మంత్లీ ఇన్కమ్ వస్తుంది, లైవ్లీహుడ్ ఉంటుంది. సో అసలు ఏమీ లేనోడు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమీ లేనోడు ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే. సో దీంతో మనకి ఏంటంటే మనకి ఎంత బెటర్గా మనకి ఇన్కమ్ తీసుకురావాలని వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే. సో మన రిక్వైర్మెంట్ బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ పర్సన్ వీటి బట్టి చేంజెస్ అవుతూ ఉంటాయి. సార్, ఇప్పటివరకు మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్లలో ఎవరైనా కానీ యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా అయితే మీరు ఈ డౌట్తో వస్తే మీరు ఆ పర్సన్కి తగ్గట్టు వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తారా? అంతే. సో ఇప్పుడు నాకు 2 months బ్యాక్ ఒక పర్సన్ వచ్చారు. సో హీ సైడ్ హీ హాస్ సమ్ 50 lakhs. ఓకే. సో హీస్ గోయింగ్ టు రిటైర్. సో హీ డోంట్ నీడ్ దట్ మనీ. సో బట్ ఏంటంటే మనకి రిటైర్ అయిన తర్వాత మనకి ఆయనకి శాలరీ ఉండదు కాబట్టి అప్పుడు నేను సో ఒక 20,000 అలా తీసుకుంటా అన్నాడు. సో దానికి తగ్గట్టు పెట్టాం. ఓకే. ఇంకో కేసు ఏంటంటే సో ఇట్స్ ఫ్రమ్ 1 lakh వచ్చింది. బట్ అదేంటే వాళ్ళ పాపకి. సో దే డోంట్ నీడ్ దట్ మనీ. సో అక్కడ ఏంటంటే మనం ప్యూర్ ఈక్విటీస్లో పెట్టేసాం. ఓకే. ఎందుకంటే వాళ్ళ పాప కాబట్టి అప్పుడు కాదు, అదో 20 years తర్వాత. అది కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గిఫ్ట్గా ఇచ్చారంట. సో ఇది కేస్ టు కేస్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే. సో అందరికీ యూనివర్సల్గా ఆమోదయోగ్యమైన ప్లాన్ అనేది ఒకటి ఉండదు. ఇది పర్సనల్ ఫైనాన్స్ కాబట్టి ఎవ్రీ పర్సన్కి యూనిక్గా మారుతూ ఉంటుంది. ఓకే. అంటే ఈ రిటర్న్స్ కూడా ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఓకే. సో ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ ఈక్విటీ, సో ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ 10 lakhs అండ్ యూ వెయిట్ ఫర్ 5 years, సో ఇట్ విల్ గెట్ 20 lakhs. ఓకే. సో ఈ 10 lakhsని కనుక మీరు ఇంకో 5 years ఇంకా ఎక్స్ట్రా వెయిట్ చేస్తారు అంటే 5 + 5 years 10 years ఉన్నాయి అనుకోండి, విల్ గెట్ 21 lakhs. సో 15 years ఉన్నారు అనుకోండి, సమ్ 41.5 lakh వస్తుంది. 20 years ఉంటే 83 lakhs. ఓ మై గాడ్. 25 అనుకుంటే 1.6 crores. అంటే ఇక్కడ మెయిన్గా ఆ టైం పీరియడ్నే మెయిన్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. టైం అనేది ఎక్కువ ఉంటే కనుక మనకి ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years పర్సన్, సో హీ గాట్ సమ్ 10 lakhs బై సెల్లింగ్ ఎనీ ప్రాపర్టీ, అది ఏదో బోనస్ వచ్చింది అనుకోండి, ఈ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఆ రిటైర్మెంట్ని తీసేసుకుంటుంది ఇది. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇట్ విల్ గెట్ సమ్ 6.6 crores. ఓకే. సో 30 years పర్సన్ రిటైర్ అవ్వాలంటే ఇప్పుడు జస్ట్ 10 lakhs పెట్టేస్తే సరిపోతుంది. ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఆయనకి ఏ చీకు చింత లేకుండా అదే చూసేసుకుంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్ని ఇయర్స్లో బాగా వర్కౌట్ అవుతుంది. రైట్. మనం లాస్ట్ ఇయర్స్లో చూస్తూ ఉంటాను కానీ పెరిగిపోతూ ఉంటుంది. సో రిటైర్మెంట్ ఈజీగా హ్యాండిల్ చేయగలదు. రేపు అప్పుడే పుట్టిన కిడ్స్ వాళ్ళ భవిష్యత్తు కోసం చేయాలన్నా కానీ చేసేయచ్చు. రైట్. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. మెయిన్గా అయితే 10 lakhs ఉన్న పర్సన్ అతను ఏం ప్లాన్ చేసుకుంటే కరెక్ట్, సో ఏ వేస్లెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే కరెక్ట్ అనేది చాలా వేస్ అనేది కూడా చెప్పారు. రియల్లీ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య గారు.